నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈరోజు దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గౌరవ న్యాయమూర్తులు ఇచ్చినటువంటి తీర్పు అద్భుతంగా ఉంది. ఈ తీర్పు చంద్రబాబు నాయుడు గారికి పెద్ద స్ట్రోక్ లాంటిది. ఆయనతో పాటు ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా పెద్ద స్ట్రోకే ఇది. గౌరవ న్యాయమూర్తులు సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పు వారిద్దరికీ, ఆ ప్రభుత్వానికి పెద్ద స్ట్రోకే. ఏమని ఇచ్చారు తీర్పు అంటే, లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందా జరగలేదనేది నిజ నిర్ధారణ చేయడానికి, సమగ్ర విచారణ చేయడానికి ఒక కమిటీని, 5 సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని నియమించి ఆ కమిటీ విచారణ చేయాలని కోర్టు వారు ఆదేశించారు. ఆ కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారంటే, సిబిఐ నుంచి 2, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 2, ఒకరు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ నుంచి ఒకరు. అంటే అందులో కల్తీ జరిగిందా లేదా అనేది టెస్టింగ్ చేసేటువంటి టెక్నికల్ పర్సన్. ఈ 5తో కూడినటువంటి కమిటీ లడ్డూ గురించి ఎంక్వైరీ చేయాలి. అయితే ఈ కమిటీ మన గౌరవ న్యాయమూర్తులు ఈ కమిటీని వేసేటప్పుడు సందర్భంగా కామెంట్ చేసినటువంటి కామెంట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎటువంటి కామెంట్ చేశారు? మతాన్ని, దైవాన్ని రాజకీయాలలోకి లాగవద్దు, రాజకీయ ఉపన్యాసాలు చేయవద్దు అని చెప్పారు. ఎవరు లాగారు ఇక రాజకీయాల్లోకి? స్వామివారిని, పరమ పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని రాజకీయాల్లోకి లాగింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారే. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారే. లడ్డూలలో కల్తీ జరిగిందని కామెంట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. అంటే గౌరవ న్యాయమూర్తులు చేసినటువంటి కామెంట్ ఎవరికి తగులుతుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికే తగులుతుంది ఆ కామెంట్స్ అన్నీ. అసలు తిరుపతి లడ్డూని కల్తీ జరిగిందని ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారో, ఆ ప్రకటన చూసినటువంటి భక్తులంతా కూడా, తెలుగు ప్రజలే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఎంతో మనోవేదనకు లోనయ్యారు. అయ్యో పాపం, మన దేవుడికి, మన ఇష్టదైవానికి కల్తీ లడ్డుతో తయారు చేసినటువంటి కల్తీ నెయ్యితో తయారు చేసినటువంటి లడ్డూని స్వామివారికి నైవేద్యంగా సమర్పించారని అందరూ బాధపడ్డారు. కానీ సుప్రీంకోర్టులో వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారు, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ సందర్భంగా వాదనలు వింటున్నప్పుడు సుప్రీంకోర్టు గౌరవ న్యాయమూర్తుల కామెంట్లు విన్న తర్వాత అందరికీ కొంత ఉపశమనం కలిగింది. కల్తీ లడ్డు సమర్పించలేదు స్వామివారికి నైవేద్యంగానే ఒక నమ్మకం కలిగింది. అంతిమంగా ఈరోజు బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారు. కాబట్టి ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ చేయడానికి వేసినటువంటి సిట్టును రద్దు చేశారు. ఇంకా సిట్టును ఎంక్వైరీ చేయడానికి వీలు లేదు. అంటే సుప్రీంకోర్టు వారు నియమించినటువంటి 5 సభ్యుల కమిటీయే ఎంక్వైరీ చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు లడ్డూ ప్రసాదాన్ని ఎందుకు తీసుకొచ్చారు? లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుతో కల్తీ చేసి తయారు చేసి స్వామివారికి సమర్పించారు అని ప్రకటన చేస్తే ఆ నష్టం ఎవరికి వస్తుంది? వైఎస్ఆర్సీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం జరుగుతుందని ఆశించారు చంద్రబాబు నాయుడు గారు. కానీ తీరా చూస్తే ఏమైంది? ఈ వ్యవహారం కాస్త సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు వారి తీర్పుతో మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారికి డ్యామేజ్ చేసింది. చంద్రబాబు నాయుడు గారికి, ఆయనతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి డ్యామేజ్ చేసింది. అంటే తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి డ్యామేజ్ జరిగిపోయింది, పవన్ కళ్యాణ్ గారికి కూడా. కానీ అదే సమయంలో ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు? చంద్రబాబు నాయుడు గారు కల్తీ లడ్డు అని ప్రకటన చేయగానే ఈయన ఎక్కడా లేనటువంటి ప్రాయశ్చిత్త దీక్షను ఒక దీక్ష తీసుకున్నారు. విచ్చలవిడిగా ప్రకటనలు చేశారు ఆవేశంగా. మళ్ళీ తిరుపతికి వచ్చారు. అలిపిరి నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి కాలినడకన బయలుదేరారు. అప్పుడు ఆయన పడుకుంటూ ఎన్ని అప్సపాలు, ఎన్ని కష్టాలు పడ్డారో చూడండి. కూర్చుంటూ పడుకుంటూ మొత్తం మీద ఏదో కష్టపడి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. తర్వాత వారాహి సభ అని ఒకటి పెట్టారు. ఆ వారాహి సభలో కూడా అదే దీక్షా డ్రెస్లోనే ఉన్నారు. దీక్షా డ్రెస్లో ఉండగా రాజకీయాల గురించి మాట్లాడవచ్చా? దీక్షకులో ఉన్నటువంటి గొప్పతనము, పవిత్రత ఏంటి? దైవం గురించి మాట్లాడాలి. తను ఏ దీక్షకోతం అయితే చేసుకున్నారో, ఏ దైవం గురించి అయితే దీక్ష తీసుకున్నారో ఆ దేవుడి గురించి మాత్రమే మాట్లాడాలి. ఆయన మొత్తం రాజకీయాల గురించి మాట్లాడేస్తారు.
సనాతన ధర్మ పరిరక్షకుడు ఆయన. అసలు సనాతన ధర్మం అంటే ఆయనకు అర్థం తెలుసో తెలియదు, ఎవరో రాసిచ్చారు, చదివేశారు ఆవేశంగా. ఇప్పుడు ఈరోజు సుప్రీంకోర్టు వారు మంచి తీర్పు ఇచ్చారు. తీర్పు ఇచ్చిన తర్వాత మరి ఏం స్టేట్మెంట్ ఇస్తారో ఆవేశంగా చూడాలి. ఇవన్నీ ఆవేశంగా స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు డ్యామేజ్ అయిపోతున్నారు. అదే ఆయన గ్రహించట్లేదు. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు. ఆయన అడగండి ఒకసారి, సనాతన ధర్మం పరిరక్షకులు మీరు ఉంటారా, మీరు పనికొస్తారా, పనికిరారా అని ఆయన చెప్తారు. ఆయన అప్పుడు మీకు అర్థం అవుతుందేమో. మాలాంటి వాళ్ళు చెప్తే మీకు అర్థం కాదు. అయినా సరే మనం తెలుగు ప్రజలు కానీ, రాజకీయ నాయకులు కానీ, ముఖ్యంగా ఆంధ్ర ప్రజలంతా తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం, అది మహాపుణ్యక్షేత్రం. అది మన అదృష్టం. ఆంధ్రప్రదేశ్లో తిరుమల అనే పుణ్యక్షేత్రం ఉండటం ఆంధ్ర ప్రజలు, తెలుగు ప్రజల అదృష్టం. అది ఈ దేశంలో ఎవరికి లేనటువంటి మహాభాగ్యము తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు. అటువంటి పవిత్రమైన పుణ్యక్షేత్రం యొక్క పవిత్రతను కాపాడవలసిన బాధ్యత అందరి మీద ఉంది. స్వామివారి గురించి గొప్పగా మనం చెప్పాలి. ఆ క్షేత్రం గురించి, ఆ క్షేత్ర విశిష్టత గురించి, ప్రాముఖ్యత గురించి చెప్పాలి. మనం ప్రపంచమంతా చెప్పాలి. మనం స్వామివారు ఎంత కరుణామయుడో, ఎంత ఆపదముక్కుల వాడో. ఎవరికైనా కష్టాల్లో, బాధలు, సమస్యలు ఉన్నప్పుడు ఆ తిరుమతి దేవస్థానానికి వెళ్ళి పరమ పవిత్రమైన క్షేత్రంలో ఉన్న కొలువున్న ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే మీ కష్టాలు, బాధలు తొలగిపోతాయి. ఆయన ఆపదముక్కుల వాడని అందుకే కొలుస్తారని ప్రపంచానికి మనం చెప్పాలి. అది మనం చేయవలసిన పని. అంతేగాని ఆ పరమ పవిత్రమైన స్వామివారికి సమర్పిస్తున్నటువంటి, అందరు ఇష్టంగా భక్తితో భావించేటువంటి పరమ పవిత్రమైన లడ్డూలో కల్తీ జరిగిందని అపప్రచారము, దుష్ప్రచారం చేయటము చాలా దురదృష్టకరం. ఇది మన స్వామిని మనమే కించపరుచుకునేటువంటి విమర్శ. ఇది ఒక క్షణం ఆలోచించినట్లయితే దానివల్ల ఎంత డ్యామేజ్ జరుగుతుందో, మన రాష్ట్రానికి ఎంత డ్యామేజ్ జరుగుతుందో, హైందవ సంప్రదాయానికి, సనాతన ధర్మానికి ఎంత డ్యామేజ్ జరుగుతుందో ఒక్కసారి ఆలోచించుంటే బాగుండేది. ఆ ఆలోచన కనుక వచ్చుంటే, దాని అర్థం తెలుసుంటే, పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత దీక్ష తీసుకుని స్వామివారిని దర్శనం చేసుకుని ఈ సనాతన ధర్మం అనే పరిరక్షణ అనే పదానికి అర్థం తెలుసుంటే ఇటువంటి మాటలు మాట్లాడేవారు కాదు ఆయన. ఎవరిని కామెంట్ చేయాలి ఇప్పుడు? పవన్ కళ్యాణ్ గారు లడ్డు అపవిత్రమైందని ప్రచారం చేసినటువంటి వ్యక్తిని కామెంట్ చేయాలి మీరు. అది చేయాలి సనాతన ధర్మం అంటే సరే, ఇప్పటికైనా సరే రాజకీయాలలోకి తిరుమతి క్షేత్రాన్ని, స్వామివారిని ఎవరు రాజకీయాల్లోకి తీసుకురావద్దు. రాజకీయాల మధ్యలోకి తీసుకురావద్దు. కామెంట్ చేయవద్దు. మీరు పార్టీల గురించి మాట్లాడుకోండి, రాజకీయ నాయకులను విమర్శించుకోండి, మీరు ఇష్టమైన రాజకీయాలు చేసుకోండి. కానీ వెంకటేశ్వర స్వామిని మాత్రం ఎవరో రాజకీయాలకు తీసుకురావద్దు. చాలా సంవత్సరాల నుంచి వెంకటేశ్వర స్వామిని రాజకీయాలు వాడుకుంటున్నారు. ఎవరు వాడుకుంటున్నారో ఇప్పుడు తెలుసు, అప్పుడు తెలుసు, ఇప్పుడు తెలుసు. అలా వాడుకోరని, ఇక మీదట వాడుకోరని భావిద్దాం. స్వామి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పవలసిన బాధ్యత అందరి మీద ఉంది. అలా చేస్తారని ఆశిద్దాం. మరిన్ని వార్తా విశ్లేషణతో SR9 TV తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.